మంగళగిరి దేవస్థానం సెంటర్లో సిపిఐ సీనియర్ నేత మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్ని పిచ్చయ్య వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సిపిఐ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జంగాల అజయ్ కుమార్, చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, కంచర్ల కాసయ్య, నందం బ్రహ్మేశ్వరరావు, చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు। అనంతరం వారు మాట్లాడారు। పిచ్చయ్య గారి 15వ వర్ధంతి సభ ఈరోజు మంగళగిరి పట్టణంలో జరుపుకుంటున్నాం। మరి కింది పిచ్చయ్య గారు 5 పర్యాయాలు మున్సిపల్ కౌన్సిలర్గా, ఒక పర్యాయం వైస్ చైర్మన్గా ఈ మున్సిపాలిటీకి మంగళగిరి మున్సిపాల్లో సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి। కమ్యూనిస్ట్ పార్టీకి ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన వ్యవసాయ కుటుంబంలో పుట్టి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కార్యకర్తగా ఇది తర్వాత కౌన్సిలర్గా 1971లో మొట్టమొదటిసారి మున్సిపల్ కౌన్సిలర్గా ఆయన ఓటమి లేకుండా 5 సార్లు గెలిచిన వ్యక్తి కాబట్టి చిన్ని పిచ్చయ్య గారు। ఇవే కాదు, ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికిలో వెళ్ళిన ఆయన ప్రజా సమస్యలపైన ఎన్నోసార్లు పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి చిన్ని పిచ్చయ్య గారు। మేము ఏ గ్రామంకి వెళ్ళినా, టౌన్లో ఏ ప్రాంతంకి వెళ్ళినా కానీ కాబట్టి చిన్ని పిచ్చయ్య గారు మాకు ఈ లబ్ధి పొందాం, మా ఈ సమస్యని సాల్వ్ చేశాడు అని ప్రజలు చెబుతున్నటువంటి గాను ఇటువంటి గొప్ప వ్యక్తి చిన్ని పిచ్చయ్య గారు। చిన్ని పిచ్చయ్య గారి 15వ వర్షాంతంగా మేము ప్రజలకు ఎక్కడో చెప్తున్నాం। ఆ ప్రాంతంలో 4వ వార్డులో వరకు కమ్యూనిస్ట్ పార్టీ 7 పర్యాయాలు ఆడ మున్సిపల్ కౌన్సిలర్గా వెళ్ళడం జరిగింది। దానిలో కీలక పాత్ర కాబట్టి చిన్ని పిచ్చయ్య గారి పాత్ర ఉంది, ఆయన సర్వీస్ ఉంది। ఉదయం లేచిన కానించి పొద్దున్నే లేచి వార్డులో ప్రజల యొక్క ఏకక్షేమాలు తెలుసుకుంటూ ఆ ప్రాంత సమస్యలని, ఆ ప్రాంతంలో కొండలో పూర్వం బాగున్నటువంటి వాటిని ఈరోజు మంచి రోడ్లు, డ్రైన్లతో సస్యశ్యామలం చేసినటువంటి వ్యక్తి కాబట్టి చిన్ని పిచ్చయ్య గారు। నిరంతరం ప్రజా పోరాటాల్లో కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తి కోసం పరితపించినటువంటి అమరజీవి కామ్రేడ్ చిన్ని పిచ్చయ్య గారి 15వ వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా సమితి తరఫున, రాష్ట్ర సమితి తరఫున అరుణాంజలి ఘటిస్తూ ఉన్నాం। కామ్రేడ్ చిన్ని పిచ్చయ్య గారు ఒక ఉత్తమ కమ్యూనిస్టుకి నిలువెత్తు నిదర్శనంగా ఉండేటటువంటి పోరాట యోధుడు। 5 సార్లు ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లా కాకుండా ప్రజా మద్దతుతోటి ఓట్లు కొనకుండా 5 సార్లు గెలిచినటువంటి ప్రజానాయకుడు కామ్రేడ్ చిన్ని పిచ్చయ్య। ఆ తర్వాత కూడా ఆయన గెలిచినటువంటి వార్డులో మరో కామ్రేడ్ సత్యం అదే వార్డులో కౌన్సిలర్గా రూపాయి ఖర్చు లేకుండా గెలిచినటువంటి వ్యక్తి కామ్రేడ్ సత్యం। అంటే కామ్రేడ్ పిచ్చయ్య గారు తను ఉన్నటువంటి ప్రాంతంలో, అలాగే మంగళగిరి పట్టణంలో ప్రజా సమస్యల మీద నిరంతరం స్పందిస్తూ తలలో నాలుకలాగా ఆ కామ్రేడు ప్రజల మనిషిలాగా జీవితాన్ని కొనసాగించాడు। కామ్రేడ్ చిన్ని పిచ్చయ్య గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విప్లవ వీరు కిషోరాలకి, అమరజీవులకి పూలదండలు ఆవిష్కరించుకోవడం జరిగింది। ప్రతి సంవత్సరం కూడా చిన్ని పిచ్చయ్య గారి వర్ధంతి ఒక పండుగలా జరుపుకోవడం ఆ శాఖ యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తించవచ్చు। మరి చిన్ని పిచ్చయ్య గారికి చదువు లేనప్పటికీ ప్రజా సమస్యల మీద డిబేటింగ్లో ఉన్నత విద్యను అభ్యసించేతో పాటు ధీటుగా ఆయన కూడా ప్రస్తావించి ప్రజల సమస్యల్ని ప్రభుత్వం ముందు ఉంచడంలో అగ్రగణ్యుడిగా మనం చెప్పుకోవచ్చు। మరి ఆ రోజుల్లో వార్డు మొత్తం కూడా తన కుటుంబంగా భావించేవాళ్ళు। కుటుంబంలో ఏ సమస్య వస్తే, కుటుంబ సభ్యులకు ఏ సమస్య వస్తే ఇంటి పెద్దగా నేను ఉన్నానని ఆ ఇంటి పెద్ద ఆ సమస్యల పరిష్కారం ఏ విధంగా పనిచేస్తాడో కామ్రేడ్ చిన్ని పిచ్చయ్య గారు కూడా ఆ వార్డులో ఏ వ్యక్తికి అంటే పార్టీలకు అతీతంగా, వయసుకి అతీతంగా మరి ఆ వార్డు సమస్యల మీద ఆ విధంగా పనిచేసి ప్రతి సమస్యలో నేను ఉన్నానంటూ ఆ సమస్య పరిష్కారం కోసం చిన్ని పిచ్చయ్య గారు నిరంతరం కృషి చేస్తున్నాడు। నింగికెగసినావా చిన్ని పిచ్చయ్య గారు, వేగు చుక్కవై దారి చూపరావా, ఏ తల్లి బిడ్డవో ఏ తల్లి బిడ్డవో మా గుండె చప్పుడై
ఏ తల్లి బిడ్డవో మా గుండె చప్పుడై నిలిచి ఉందువెప్పుడు నింగికెగసినావా చిన్ని పిచ్చయ్య గారు వేగు చుక్కవయ్యి దారి చూపరావా. చిన్ని పిచ్చి గారి వర్ధంతి జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయన కొన్ని వార్డులుగా ఉన్నా కూడా 4వ వార్డుని ఒక 7 సార్లు గెలిపించడంలో ఆయన ప్రతిభ చాలా ఉంది. ఆ ప్రతిభను గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మేము కౌన్సిల్లో ఉన్నప్పుడు కూడా ఆయన వైస్ చైర్మన్గా చేయొచ్చు, లేకపోతే కౌన్సిలర్గా చేయొచ్చు, ప్రజల పాలిట పెన్నిది అని చెప్పేసి చెప్పుకోవటం జరిగింది. కాబట్టి ఆయనకి గన్నవాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ నివాళులు అర్పించవలసిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన ఆశయాల్లో మేమందరం ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని చెప్పేసి, అట్లాగే ఆయన ఆదర్శాలు పేదల పాలిట ఎలా ఉండాలి, కార్మికుల పట్ల, రైతుల పట్ల, కర్షకుల పట్ల ఎట్లా ఉండాలనేది కూడా మా భావితరం కూడా ఆలోచిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి